టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా ప్రకటించిన టీంలో సగం మంది భారతీయులు ఉన్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. నిన్న భారత్తో జరిగిన మ్యాచ్లో 6 భారత సంతతికి చెందిన వారే ఉన్నారు. అందులో ఒకరు తెలుగు కుర్రాడే, కానీ ఇంకో 6కి భారత్తో సంబంధం ఉంది. సాయి తేజ ముక్కమల్ల, ఈ పేరు చూస్తేనే అతను మన తెలుగోడు అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది కదా. సాయి తేజ తండ్రి నాగేశ్వరరెడ్డిది ఏపీలోని నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కమలాపురి. తండ్రి ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడటంతో సాయి తేజ అక్కడే పుట్టి పెరిగాడు. క్రికెట్ శిక్షణలో భాగంగా అతను భారత్తో పాటు ఇంగ్లాండ్కు కూడా వెళ్ళాడు. ఏడాది పాటు హైదరాబాదులోని వివిఎస్ లక్ష్మణ్ అకాడమీలో ఉన్నాడు. మన లక్ష్మణ్ దగ్గరే అతను క్రికెట్ నేర్చుకున్నాడు అనమాట. టీ20 లీగ్స్లో సత్తా చాటంతో అతడికి అమెరికా జట్టులో చోటు లభించింది. 2 ఏళ్లుగా టాప్ ఆర్డర్లో కీలక బ్యాటర్గా అక్కడ కొనసాగుతున్నాడు. ఇంకొకరు ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్ భారత్లో దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ ఆల్రౌండర్కి ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్లో అవకాశం కూడా దక్కింది. కానీ మ్యాచ్ ఆడే అవకాశం అయితే రాలేదు, కానీ ఢిల్లీ డేర్ డెవిల్స్ అతన్ని తీసుకుందనమాట. తర్వాత అతను అమెరికాకి వెళ్ళిపోయాడు. తర్వాత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. మరో టాప్ ఆల్రౌండర్ శుభం రంజానేది మహారాష్ట్ర అనమాట. సో అతను 4 ఏళ్ల కిందటి వరకు దేశవాళీల్లో ఆ జట్టుకు ఆడాడు. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ ఆల్రౌండర్ అమెరికాకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అమెరికా కెప్టెన్ టాప్ ఆర్డర్ బ్యాటర్ మోనాంక్ పటేల్ది కూడా మన ఇండియన్, మన భారతదేశమే. గుజరాత్ అతనిది. అండర్-19 స్థాయి వరకు అతను గుజరాత్కే ప్రాతినిధ్యం వహించాడు. ఇక అమెరికా జట్టులోని స్పిన్ ఆల్రౌండర్ హర్మిత్ సింగ్, ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్లు ఇద్దరూ కూడా ముంబై వాళ్ళే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ స్పిన్నర్ సంజయ్ కృష్ణమూర్తి పుట్టింది పెరిగింది అమెరికాలోనే అయినా అతని మూలాలు కర్ణాటకలో ఉన్నాయి. అతను అండర్-16 స్థాయిలో కర్ణాటకకు ఆడాడు కూడా. శనివారం మ్యాచ్ ఆడిన జట్టులో మిగతా 4 కూడా ఒక్కరూ పక్క అమెరికన్ కాదు. మోసిన్ అలీఖాన్ పాకిస్తాన్కు చెందినవాడు కాగా, శాండ్లీ ఆండ్రిస్ గాస్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. సో డెఫినెట్గా నిన్న ఆడినటువంటి ఆ టీంలో 6 మన భారతీయులే ఉన్నారు. ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ పెరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు మన వాళ్ళే ఉన్నారు. అందుకే ఆ పేర్లు కూడా అట్లాగే ఉన్నాయి. సాయి తేజ కావచ్చు, పటేల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన భారతీయ మూలాలు ఉన్నాయి. డెఫినెట్గా మనం ఇప్పుడు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల మధ్య రంజీ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కదా. సో అట్లా మన మీద మనం క్రికెట్ ఆడుతున్నామని నాకు ఫీల్ అయితే చాలా సందర్భాల్లో కలుగుతుంది. సో ఏదైనప్పటికీ వాళ్ళు అమెరికా టీం, మనం ఇండియన్ టీం. సో టీమ్స్ వారీగా నిన్న చాలామంది కూడా మనం ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్లో వికెట్లు పడిపోతుంటే చాలామందిలో ఒక టెన్షన్ కనిపించింది. అంటే మన వాళ్ళ ఆట తీరు, మన వాళ్ళు ఏ విధంగా ఎవరు ఏ స్థాయి ఆటగాడో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఆ క్లారిటీని వాళ్ళు ఒడిసి పట్టుకొని మన మీద అంత ఆధిపత్యం ఏమైనా చూపించారా మొదట్లో అన్న డౌట్ కూడా చాలామందికి వచ్చింది. సో ఏదేమైనప్పటికీ మన వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది. జస్ట్ ఆ మ్యాచ్ జరుగుతున్నటువంటి సందర్భంగా మన ఆటగాళ్ళు చిన్న టీం అయినా పెద్ద టీం అయినా చాలా సీరియస్గా తీసుకోవాలి అన్నది మాత్రం చాలా క్లారిటీ నిన్నటి మ్యాచ్లో వచ్చింది. సో డెఫినెట్గా అమెరికా టీంలో సగం మంది మన వాళ్ళే ఉన్నారు. అది చాలా క్లియర్గా తెలుస్తోంది.